ఫ్రెండ్స్ ఈరోజు పొద్దుటి నుంచి తిరిగి షాపింగ్ చేసి ఇప్పుడే ఇందాకనే వచ్చిన రాగానే లంచ్ కూడా చేయలేదు. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే షూట్ చేసేసుకున్నా, ఎందుకంటే టైటిల్ వీడియో చూసిండ్రు కదా, మంచి సినిమాటిక్ కెమెరా తీసుకొచ్చిన అని చెప్పేసి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఈ వీడియోకి కూడా 3000 లైక్స్ దాటినాయి అనుకోండి, మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసేసి ఒక మంచి ఐటమ్ ఇస్తాను. ఐటమ్ తర్వాత చూపిస్తా. లైక్ అయితే కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా కొంతమంది నేను ప్రీవియస్ వీడియోస్లో చూసిన, మీరు అంటే ఐటమ్ ఇస్తా అని ఇవ్వట్లేదు అని చెప్పేసి. అట్లా ఏం లేదు, మీరు లైక్స్ రీచ్ అవ్వగానే మీరు అక్కడ కమెంట్స్లో చూడండి, ఎవరు విన్ అయినారో వాళ్ళకి ఆన్సర్ రిప్లై కూడా చేస్తున్నాను నేను. అది కూడా ఆ కమెంట్ పిన్ కూడా చేస్తున్నా, అంటే మీరు విన్ అయినారని చెప్పేసి. వాళ్ళే నాకు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏం చేయలేను. అడ్రస్ కూడా అడుగుతున్నా, మెయిల్లో నేను కాకుండా ఇక్కడనే ఎందుకు రిప్లై, అడ్రస్తో సహా ఇక్కడనే రిప్లై ఎందుకు ఇవ్వమంటున్నా అంటే, ఫేక్ మెయిల్ ఐడీస్ తోటి కూడా కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కమెంట్ చేసిన కమెంట్కే రిప్లై ఇచ్చేసి అక్కడనే అడ్రస్ ఇచ్చేస్తే నేను ఇమీడియట్ కొరియర్ చేయొచ్చు. ఒకవేళ ఏదో బై ఛాన్స్ వాళ్ళు కాంటాక్ట్ చేయలేకపోయినరు, లేకపోతే వాళ్ళ అసలు కమెంటే చూసుకోలేదు అనుకోండి, ఐటమ్ మిగిలిపోయింది అనుకోండి, ఐటమ్ నేను ఏం పెట్టుకోను, మళ్ళీ రిపీటెడ్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరు ఫాలో అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసి నేను ఇచ్చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి. మనకు లైక్స్ ఇంపార్టెంట్. మంచి లైక్స్ వస్తే నాకు కూడా జోష్ వస్తుంది కొత్త వీడియోస్ చేయాలని చెప్పేసి. అయితే ఈరోజు వీడియో ఎందుకంటే సినిమాటిక్ కెమెరా, అంటే మంచి సినిమా లైన్, సోనీది సినిమా లైన్ కెమెరా ఒకటి పట్టుకొచ్చిన. రీజనబుల్ కాస్ట్లో మంచి కెమెరా. నేను ఎప్పుడు అది యూజ్ చేయలేదు, దాని బిగ్ బ్రదర్ని యూజ్ చేసిన. ఇక్కడ బాక్స్ చూడొచ్చు, నేను FX3 యూజ్ చేశాను సోనీది. అంటే ఇదివరకు వేరే వాళ్ళకి చాలాసార్లు తీసుకొచ్చి నేను యూజ్ చేశాను. ఈసారి నేను FX30 తీసుకొచ్చాను, దాని తమ్ముడిని. ఇది చాలా రీజనబుల్ కాస్ట్, నాకు అరౌండ్ 165, 166 ఆ ప్రైస్ రేంజ్లో దొరికింది. బాడీ ఓన్లీ, లెన్సెస్ కాకుండా. నా దగ్గర ఆల్రెడీ సోనీ లెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ బాడీ తీసుకొచ్చిన. ఎందుకంటే మా అబ్బాయి ఎక్కడెక్కడో తిరిగేది ఉంది, కొన్ని అంటే కంట్రీస్ వెళ్ళేది ఉంది నెక్స్ట్ మంత్ తర్వాత. పెద్ద కెమెరాలు వద్దు డాడీ, నాకు క్యారీ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, లైట్ వెయిట్ కాంపాక్ట్లో మంచి సినిమా లైన్ కెమెరా ఏదన్నా ఉంటే చూడు అని అంటే, ఇంకా నాకు FX30 కనపడింది. అంటే లైట్ వెయిట్ కాంపాక్ట్ ఉండేసి రీజనబుల్ కాస్ట్లో, అంత 1,65,000లో మీకు సినిమా లైన్ కెమెరా అంటే నాకు, అంటే ఇదివరకు FX3 వాడాను కాబట్టి నాకు దాని ఫీచర్స్ అవి తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ లుక్స్ ఉంటాయి, జస్ట్ సెన్సార్ డిఫరెన్స్. అవి ఏం డిఫరెన్స్ అది అన్నీ మీకు డీటెయిల్గా ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇంకా దాంతోపాటు నాకు ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ ఛార్జర్ కూడా వచ్చింది, అంటే బండిల్డ్ వచ్చింది దీంతోపాటు. అంటే మీరు ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకొని దాంట్లో ఒకటి షూట్ చేస్తుంటే ఒకటి ఛార్జ్ చేసుకోవచ్చు. అది కంపల్సరీ ఉండాలి, కంటిన్యూస్ వీడియో షూటింగ్స్ అవి ఉన్న వాళ్ళకి డ్యువల్ బ్యాటరీ పెట్టుకొని ఒకటి ఛార్జింగ్ ఒకటి యూసేజ్లో ఉంటే మనకి అంటే పని ఆగకుండా ఉంటుంది, షూటింగ్ వర్క్ అదంతా. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కెమెరా. ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్లో అవి స్టార్ట్ చేసుకోవాలని చూస్తున్నారు కదా. ఇలాంటి సినిమా లైన్ కెమెరా తీసుకుంటే మీకు రిజల్ట్స్ కూడా సినిమా లెవెల్లో ఉంటాయి. మీరు అంటే కలర్ గ్రేడింగ్ అవన్నీ చేసుకోవచ్చు, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం లేట్ చేయకుండా సోనీది కొత్త సినిమా లైన్ FX30 బ్రాండ్ న్యూ నేను తీసుకొచ్చింది, అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, నేను ఈరోజు తీసుకొచ్చిన సోనీది సినిమా లైన్ కెమెరా. ఇక్కడ బాక్స్ పైన మీరు బ్రాండింగ్ అది చూడొచ్చు, ఇక్కడ ఆల్ఫా అని రాసేసి. ఇది మోడల్ నేను తీసుకుంది FX30. ఇది FX3 తమ్ముడు అని చెప్పొచ్చు, సేమ్ ఉంటుంది దానిలాగానే. 3 years వారంటీ తోటి వస్తుంది. బండిల్ ఎక్స్టర్నల్ ఛార్జర్ అని రాస్తుంది. అంటే ఈ సినిమా లైన్ కెమెరాతో పాటు నాకు ఈ ఛార్జర్ ఫ్రీగా వచ్చింది. మీరు ఎక్స్ట్రా బ్యాటరీస్ కొనుక్కొని దానిపైన ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అంటే కెమెరా యూస్ చేస్తూ సపరేట్గా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. MRP 179,990 ఉంది, కాకపోతే నాకు 1,65,000కి దొరికింది. ఇంకా బాక్స్ పైన సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బాడీది చూడొచ్చు. ఇది ఓన్లీ బాడీయే వస్తుంది, అంటే మీరు లెన్సెస్ తర్వాత తీసుకోవాలి. ఇది మీకు APS-C సైజ్ క్రాప్డ్ సెన్సర్, సూపర్ 35 సెన్సర్ తోటి వస్తుంది, అందుకే కాస్ట్ తక్కువ ఉంది. మీకు FX3 వచ్చేసి ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కదా, అది డబుల్ కాస్ట్ ఉంటుంది, 3 lakhs పైన కాస్ట్ ఉంటుంది. ఇది 3 years వారంటీ, అంటే 2 years మీకు కెమెరా తోటి ఉంది, కానీ 3rd year మీరు వారంటీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి ప్రోడక్ట్, అది మర్చిపోకుండా చేసుకోవాలి. ఇంకా బాక్స్లో మీకు ఒకటి కేబుల్ వచ్చింది, Type-A to Type-C కేబుల్. ఇది హై స్పీడ్ కేబుల్ కాబట్టి ఇది పెట్టే మీరు కాపీ చేసుకుంటే డేటా అది ఫాస్ట్గా మీ పీసీలో, ల్యాప్టాప్లో కాపీ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. క్యాటలిస్ట్ బ్రౌజ్ గురించి కూడా వచ్చింది. ఇది సోనీది మంచి సాఫ్ట్వేర్, అది మీరు పోస్ట్ ప్రాసెసింగ్లో ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి, ఇంకా కలర్ టెంపరేచర్ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్, అన్ని అడ్జస్ట్మెంట్స్ అందులో ఉంటాయి. దానిపైన సపరేట్ వీడియో చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ సాఫ్ట్వేర్, నేను ఫ్యూచర్లో చేసి పెడతాను. ఇంకా అన్ని ఐటమ్స్ నేను డెస్క్ పైన అరేంజ్ చేసి
మీకు వన్ బై వన్ డీటెయిల్‌గా చూయించేస్తాను. ఇవి మనకు టోటల్‌గా వచ్చిన ఐటెమ్స్. ఒక 2 పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది. పవర్ పైన కనెక్ట్ చేయడానికి కెమెరాకి. ఇంక దానికి అంటే ఒకటి అడాప్టర్ ఉంటుంది. మీకు ఆ ఏసీ అడాప్టర్‌కి ఆ పిన్ పెట్టేసి మీరు టైప్ సి కేబుల్ ఇందాక చూయించాను గదా! అది టైప్ ఏ టు టైప్ సి కేబుల్ దీనికి పెట్టాలి మీరు. ఇక్కడ 2 పిన్ మెయిన్స్ కార్డ్ ఇటు మీరు టైప్ ఏలో టైప్ ఏ ఇంకా కెమెరాకి టైప్ సి కనెక్ట్ చేసేస్తే మీకు అంటే పవర్ తోటి కూడా కనెక్ట్ చేయొచ్చు. యూజ్ చేయొచ్చు. ఇది బ్యాటరీ NP-FZ100 బ్యాటరీ. ఇది కామన్ బ్యాటరీ. ఇవాళ రేపు అన్ని సోనీ మిర్రర్‌లెస్ కెమెరాస్‌కి ఇదే బ్యాటరీ వస్తుంది కాబట్టి మీరు బ్యాటరీల గురించి పరేషాన్ అయ్యే అవసరం లేదు. మీ దగ్గర పాత సోనీ కెమెరాలు ఏవున్నా గానీ A74 లాంటివి, FX3లు ఉంటే వాటి బ్యాటరీ, వీటి బ్యాటరీ అన్నీ సేమ్ బ్యాటరీస్ కాబట్టి మీకు ఎక్స్‌ట్రా బ్యాటరీస్‌ది ఇబ్బందుండదు. ఇంకా ఇది మన కెమెరా సోనీది సినిమా లైన్ FX30 కెమెరా. ఖతర్నాక్ ఉంది. బాడీ మొత్తం కంప్లీట్ మెగ్నీషియం అలాయ్ బాడీ ఉండేసి మీకు వెదర్ సీలింగ్ అదంతా ఉంది. సోనీ బ్రాండింగ్ ఇక్కడ చూడొచ్చు. అది బాడీ క్యాప్ అది. ఇంకా లెన్స్ అది అంటే నేను స్పెషల్ లెన్స్ తెప్పించానని చెప్పాను కదా! అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్ఫా అని రాసి దానిపైన ఒకటి LED ఇండికేటర్ ఉంది. ఇంకా ఇది మెటల్ ఫినిష్ అది బావుంది. ఇది కంప్లీట్ వెదర్ సీల్డ్ కాబట్టి ఎక్సలెంట్ ఫినిష్ ఉంది. దాన్ని చేతిలో పట్టుకుంటే దాని ఫీలే వేరే ఉంది. 646 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇంకా దాని ఫ్లిప్ స్క్రీన్ అవి కూడా మీకు చూపిస్తాను. సైడ్‌కి ఫ్యాన్, వెంటిలేషన్ ఇందులో బిల్ట్ ఇన్ ఫ్యాన్ ఉంది మీకు. కాబట్టి ఎన్ని గంటలు నడిపినా మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇది కంప్లీట్ వీడియో సెంట్రిక్ కెమెరా. అంటే మొత్తం వీడియో షూట్ చేయడానికి ఫొటోస్‌కి అసలు అంటే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇట్లా ఫాస్ట్ షూటింగ్ కానివ్వండి, హై స్పీడ్ షూటింగ్ లాంటివి ఉండవు. ఇక్కడ కార్డ్ స్లాట్స్ చూడొచ్చు. 2 మీరు CF ఎక్స్‌ప్రెస్ టైప్ ఏ కార్డ్స్ లేకపోతే 2 SD కార్డ్స్ వేసుకోవచ్చు. ఇందులో V60, V90 కార్డ్స్ వేసుకోవాలి. ఇటు సైడ్ పోర్ట్ అంటే ఫుల్ సైజ్ HDMI పోర్ట్ ఉంది. చాలా యూజ్‌ఫుల్ అట్లా ఫుల్ సైజ్ ఉంటే టఫ్ ఉంటది. కింద ఇక్కడ మీరు సైడ్‌లో మీరు హెడ్‌ఫోన్స్, మైక్రోఫోన్, టైప్ సి ఇంకా మైక్రో USB పోర్ట్‌లు అవి చూడొచ్చు. ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ మానిటర్‌కి లేకపోతే రికార్డర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు HDMIలో. ఇంకా ఈ గ్యాప్‌లో మీకు దాని హీట్ సింక్ ఇంకా దాని ఫ్యాన్ బ్లోవర్ గాలి అందులోంచి కింది నుంచి సక్ చేసి అందులోంచి వస్తుంది. అన్ని 1/4 ఇంచ్ థ్రెడ్‌లు అన్ని సైడ్స్ ఉన్నాయి. ఇది సినిమా కెమెరాస్‌కి ఇట్లనే ఉంటాయి మీకు. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. ఆ బ్యాటరీ మీరు అందులో ఇన్సర్ట్ చేయాలి. ఇంకా ఇటు సైడ్ కూడా అన్ని వైపులా మీకు థ్రెడ్స్ ఉన్నాయి. చాలా యాక్సెసరీస్ మీరు దాన్ని ఫిక్స్ చేయొచ్చు. 3 ఇంచ్ టచ్ LCD డిస్‌ప్లే ఇది. అంటే దీనికి OVF ఉండదు. అంటే వ్యూ ఫైండర్ ఉండదు ఈ కెమెరాకి. మీరు ఒకవేళ బ్రైట్ డే లైట్‌లో ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే ఎక్స్టర్నల్ మానిటర్ మీరు కనెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఎక్స్టర్నల్ మీరు రికార్డర్ ఉంటుంది కదా! అటమాస్ నింజా లాంటివి అవి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మల్టీ ఇంటర్ఫేస్ హాట్ షూ కూడా ఉంది. దీనిపైన మీరు XLR హ్యాండిల్ ఫిట్ చేయొచ్చు. మైక్రోఫోన్స్ పెట్టొచ్చు. అన్నీ వితౌట్ కేబుల్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా ఇది పవర్ బటన్ కూడా డిఫరెంట్ ఉంది. అంటే FX3ది కూడా సేమ్ ఉంటది. ఇక్కడ మీరు స్లైడ్ చేస్తే పవర్ ఆన్ ఆఫ్ మోడ్ బటన్, మెనూ బటన్ దాని పక్కన LED బార్ ఇండికేటర్ కూడా ఉంది. రికార్డింగ్ స్టేటస్ చూపిస్తది. ఇంకా వీల్స్ మీకు డయల్స్ ఇంకా ఇక్కడ అన్నీ మీకు కస్టమ్ బటన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ అన్నీ వీడియో రిలేటెడ్ మీకు అన్నీ డీటెయిల్స్ రాసున్నాయి. షట్టర్, పీకింగ్, జీబ్రా అని చెప్పేసి. అసలు ఫొటోస్‌కి మీకు ఇలాంటిది అవసరం లేదు. ఇది హైబ్రిడ్ కెమెరా కాదు. కాకపోతే మీరు ఫొటోస్ షూట్ చేయొచ్చు. అరౌండ్ 26 మెగా పిక్సెల్స్ అట్లా. యాక్చువల్ సెన్సార్ 26 మెగా పిక్సెల్ గానీ అందులో 20.1 మెగా పిక్సెల్ మీకు యాక్చువల్ అంటే ఇమేజ్ క్రియేట్ చేస్తుందది. ఇవి కూడా అన్ని 1/4 ఇంచ్ థ్రెడ్‌లే. ఇక్కడ మీరు సినిమా లైన్ FX30 అని రాసుంది. ఇక్కడ పైన చూడొచ్చు. సోనీ బ్రాండింగ్ అది. వీడియో రికార్డ్ బటన్ ఇంకా దానికి టెలివైడ్ జూమ్ బటన్ కూడా ఉంది. క్లిక్ అంటే షట్టర్ రిలీజ్ పక్కన. ఇది దాని APS-C సైజ్ సెన్సర్ అది. CMOS సెన్సర్ అది. XMAR APS-C బ్యాక్ ఇల్యూమినేటెడ్ CMOS సెన్సర్. ఇక్కడ కూడా LED ఇండికేటర్ ఉంది. ఇది రికార్డ్ బటన్ ఆప్షన్. రికార్డ్ అంటే అది కస్టమ్ బటన్ 6 అది మీరు ఏమైనా అసైన్ చేసుకోవచ్చు దాన్ని. అయితే ఇది మన కొత్త FX30 నాకంటే ఇంకా యూజ్ చేసిన తర్వాత కంప్లీట్ దాని ఇమేజ్ క్వాలిటీ కానివ్వండి, అంటే దాని S-Log3 పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, SCNTone ఎట్లా ఉంది, HLG పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్‌గా తర్వాత చెప్తాను. ఇది దాంతో పాటు వచ్చిన ఎక్స్టర్నల్ బ్యాటరీ ఛార్జర్. దీనిపైన స్పేర్ బ్యాటరీస్ మీరు పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఓ 2 అవర్స్ అవుతుంది మీకు FZ100 బ్యాటరీ ఇలాంటిది ఛార్జ్ చేయడానికి. స్లైడ్ చేసి ప్లగ్‌లో పెట్టేస్తే ఛార్జ్ అవుతది. అట్‌లీస్ట్ ఇలాంటి కెమెరా ఉన్నప్పుడు ఒక 3, 4 బ్యాటరీస్ ఉండాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని రోజులు యూజ్ చేస్తాను. యూజ్ చేసి కొన్ని పిక్చర్స్, వీడియో శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేసి కొత్త లెన్స్ వచ్చిన తర్వాత మొత్తం ట్రయల్స్ చేసి రిమైనింగ్ వీడియోస్ నేను ఫ్యూచర్‌లో మీరు చెప్పండి ఏమేమి కావాలి మీకు వీడియోస్ అన్నీ చేసి పెడతాను.
చూసారు కదా ఫ్రెండ్స్, సోనీ FX30 ఇది కంప్లీట్ అన్బాక్సింగ్. మీకు ఇది డిజైన్ ఇంకా బాడీ అది ఎట్లా అనిపించింది చెప్పండి. ఇంకా చెప్పేది ఏం లేదు, సోనీ FX3 ఉంది కదా దాని తమ్ముడు లాంటిది, సేమ్ బాడీ సేమ్ సైజ్ అట్లనే డిట్టో. మీకు బటన్స్ లేఅవుట్ పైన సైడ్స్లో అన్ని 1/4 ఇంచ్ థ్రెడ్లు, యాక్సెసరీస్ పెట్టుకోవడానికి, ఇంకా ఫ్లిప్ స్క్రీన్, ఎవ్రీథింగ్ FX3. కాకపోతే FX30కి దానికి డిఫరెన్స్ ఏంటంటే మీకు సెన్సర్, ఇది వచ్చేసి APS-C సైజ్ సెన్సర్, అది ఫుల్ ఫ్రేమ్ సెన్సర్, అంతే తేడా. ఇది రీజనబుల్ కాస్ట్, అది దీనికంటే ఆల్మోస్ట్ డబల్ కాస్ట్ ఉంటుంది. యాక్చువల్గా మన యూట్యూబ్ వీడియోస్కి ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇంకా దీంట్లో మీరు డ్యువల్ మెమరీ కార్డ్ స్లాట్స్ ఉన్నాయి, అంటే మీరు 2 SD కార్డులు లేకపోతే 2 CF ఎక్స్ప్రెస్ టైప్ ఏ కార్డులు వేసుకోవచ్చు. మీరు ఇంకా XLR హ్యాండిల్ పెట్టుకొని XLR ఇన్పుట్స్ తోటి ఎక్సలెంట్ క్వాలిటీ ప్రో లెవెల్ ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇంకా మైక్రోఫోన్ జాక్ ఉంది, ఇంకా మీకు ఫుల్ సైజ్ HDMI Type-C పోర్ట్ ఉంది. అన్ని ఫీచర్స్ మొత్తం ప్రో లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఇది అల్టిమేట్ బిల్ట్ క్వాలిటీ తోటి కంప్లీట్ వెదర్ సీల్డ్ బాడీ కాబట్టి మీరు కొంచెం ఇట్లా రెయిన్ అది పడుతున్నా బయటికి నీళ్ళల్లో కొంచెం అటు ఇటు నీళ్ళు పడ్డా కానీ దీనికి ఏం కాదు, సూపర్ బిల్ట్ క్వాలిటీ ఉంది. కాకపోతే FX3 ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉండేసి ఇంకా ఎక్కడనో బిల్ట్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటుంది. అది అంటే ఆల్మోస్ట్ దూరం నుంచి చూస్తే రెండు సేమే కనపడతాయి, కానీ అది కొంచెం నాకంటే నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నా, దీనికంటే అది కొంచెం బరువు ఎక్కువ అనిపించి ఇంకా టఫ్ అనిపిస్తుంది. ఇది కూడా బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. ఇంకా మనం యూజ్ చేయడం నాకు ఇది సెటప్ చేసి ఇది కొంచెం అలవాటు అయ్యే వరకు ఒక 5-6 రోజులు టైం పడుతుంది. ఇంకా అప్పటిదాకా నేను కొంచెం ట్యూనింగ్ చేసుకోవాలి. నా కొత్త కెమెరా ఎప్పుడన్నా తెస్తే నాకే కాదు చాలామందికి అది సెట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 2-3-4 షూట్స్ ఇట్లా చేస్తే కానీ అది కొంచెం అంటే పర్ఫెక్ట్ కలర్స్ అవి అంటే సెట్టింగ్స్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ జంప్ చేసినప్పుడు అయితే చాలా తేడా వస్తుంది. ఒకటే బ్రాండ్లో మీరు డిఫరెంట్ మోడల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం వేరియేషన్ ఉంటుంది, అవన్నీ కరెక్షన్లు చేసుకోవాలి. ఇంకా నేను రేపు మొత్తం సెటప్ చేసి ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏమన్నా అంటే దీనికి సంబంధించిన వీడియోస్ మీకు ఏమన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో రాయండి, అవి కూడా చేసి పెడతా. ఇంకా దీనికి స్పెషల్గా ఒక లెన్స్ కూడా తెప్పిస్తున్నా, చాలా యూనిక్ లెన్స్. ఆ లెన్స్ రాగానే వాళ్ళు మండే రోజు అట్లా వస్తుందని చెప్పిండ్రు నాకు, అది రాగానే దాని అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తా. అల్టిమేట్ లెన్స్ ఇవన్నీ మీరు వీడియోస్ షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూజ్ వస్తాయి. అయితే ఎలా అనిపించింది ఇది నా కొత్త సోనీ సినిమాలో అయింది FX30 కెమెరా, మీరు చెప్పండి. ఇంకా 1,65,000కి అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకా నేను చెప్పాను కదా ఈ వీడియోకి ఒక 3,000 లైక్లు దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్కి ఇది రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇచ్చేస్తా. బ్రాండ్ న్యూ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఉంది నా దగ్గర. మీరు లైక్ కొట్టేసి కంపల్సరీ కమెంట్స్కి ఇంకా నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంకా కమెంట్స్ సెక్షన్ ఓపెన్ చేసి చూసుకోండి. విన్ అయినప్పుడు నేను ఏదైతే వీడియోలో చెప్తానో మీకు తెలిస్తే ఇమీడియట్ సేమ్ వీడియోకి వచ్చేసి కమెంట్లో మీరు పిన్ అయిన కమెంట్ చూసుకోండి, విన్నర్ ఎవరో తెలుస్తుంది. దాని తర్వాత కాంటాక్ట్ కూడా చేయండి, అడ్రస్ ఇవ్వండి. ఇవ్వకపోతే ఏం లేదు, నేను తీసుకోకపోతే ఇంకోళ్ళకి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎవరినన్నా పిక్ చేసి ఇచ్చేస్తా. కాబట్టి నేనైతే ఉంచుకోను, ఇస్తూనే ఉంటాను. అందుకే మీరు కంపల్సరీ నా అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. అయితే మీకు ఏదో ఒకటి అక్కడ తెలుస్తుంది అసలు ఎవరికి ఇచ్చిండు ఏంటిది ఎవరు తీసుకున్నారు అనేది. అయితే ఇది మన అన్బాక్సింగ్ ఈరోజు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. రేపు ఇంకో ఐటమ్ ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్, అది అన్బాక్సింగ్ చేసి మొత్తం వీడియో రెడీ అయితే రేపు లేకపోతే ఎల్లుండి అప్లోడ్ చేసేస్తా. ఉంటా, మళ్ళీ కలుస్తా, బాయ్.